gold is 17 times as heavy as aluminum and copper is 7 times as heavy as aluminum. The ratio which the gold and copper are to be mixed so that the mixture 15 times as heavy as aluminum. మనకు మూడు ఉన్నాయి మా ఏమున్నాయంట బంగారం బరువు అల్యూమినియం బరువుకి ఎలా ఉందంట 17 రెట్లు, రాగి బరువు అల్యూమినియంకి ఎలా ఉందంట 7 టైమ్స్ ఉందంట. బంగారం రాగి మిశ్రమం అల్యూమినియం బరువుకి ఎలా ఉందంట 15 టైమ్స్ ఉంటే వాటికి నిష్పత్తి ఎలా అంటున్నాడు. ఫస్ట్ ఎలా ఉంచాడు ఎన్నిసార్లు అంటున్నాడు 17 టైమ్స్ 7 టైమ్స్ రెండు మిక్స్ చేస్తే ఎంత 15 కదా మిచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 7కు 15 మధ్య డిఫరెంట్ ఎంత 8, వీటి మధ్య డిఫరెంట్ 2 అంటే వాటి రేషియో ఎలా ఉండాలంటే 4:1 అనేది ఆన్సర్. ఏ పర్సన్ పర్చేజ్డ్ 20 kg ఆఫ్ షుగర్ అట్ 15 rupees per kg and 30 kg of sugar at 13 rupees per kg mixed them. Then in order to earn a profit of 33.1/3% on the cost price of the mixer, the selling price of the mixer per kg should be. ఒక క్వశ్చన్ చూడు మనం ఏం ఇస్తాడు అంటే ఒక పర్సన్ షుగర్ కొన్నాడంట ఎన్ని కేజీలు 20 kgs. నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి పర్ కేజీ 15 రూపీస్. రెండో క్వాంటిటీ 30 రూపీస్ పర్ కేజీ 13 రూపీస్ పర్ కేజీతో 30 kgs కొన్నాడు. ఆ రెండు మిక్స్ చేసి ఎంత ప్రాఫిట్ రావాలంట తనకి 33.1/3% ప్రాఫిట్ అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా. దీన్ని మా అలిగేషన్ చేయొచ్చు మామూలు జనరల్ మెథడ్ కూడా చేయొచ్చు. చూడండి ఫస్ట్ ఎంత ఉంది 20 kgs ఇచ్చాడా పర్ కేజీ ఎంత 15 రూపీస్. రెండోది మా 30 kgs కొన్నాడు పర్ కేజీ ఎంత 13 రూపీస్. చూడండి సింప్లిఫై చేశా అంటే ఇవి 2 kgs ఇది 3 kgs ఓకేనా. అంటే 2 kgs ఉన్నప్పుడు కొనింది ఎంత 30 రూపీస్ ఓకేనా. 3 kgs ఉంటే కొనింది ఎంత 39 ఇది ఓకేనా. 2 × 15 ఎంత 30, 3 × 13 ఎంత 39 అంటే మొత్తం కలిపి కొనింది ఎంత 69. ఎన్ని కేజీస్ 5 kgs. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత రావాలి చెప్పండి 33 1/3 అంటే మీనింగ్ ఏం చెప్పండి 1/3నే కదా మరి రావాల్సిన ప్రాఫిట్. 1/3 ప్రాఫిట్ అంటే అమ్మాల్సింది ఎంత చెప్పండి 4/3నే కదా. ఇది ఓకే స్టెప్. 1/3 ప్రాఫిట్ రావాలంటే 3 రూపీస్ కాస్ట్ ప్రైజ్ 1 రూపీ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 4/3. కాటన్ రాసం చెప్పండి 4/3. 3 1s 3 23s ఎంత చెప్పండి 12 92/5 ఎంత 18.40 అర్థమైందా 18.5. ఇది రాసుకొని అలిగేషన్ కూడా చేద్దాం. దామా ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ in 40 liters of mixture is 5:3. If x liters of mixture is removed and replaced with water, then the ratio of the acid and water in the resulting mixture. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి స్టార్టింగ్లో 40 లీటర్స్ ఉంది 40 తీసుకోకుండా -8 చేసేసేయండి. 32లో మనకి యాసిడ్ దాని నుండి దాని ప్లేస్లో ఏం కలిపాడంటమా వాటర్ యాడ్ చేస్తాడు. అంటే ఇక్కడ రేషియో ఎలా ఉన్నాడు చెప్పండి ఈ రేషియో ఎలా వచ్చింది స్టార్టింగ్లో 5:3 అంటే ఇది కూడా 5:3నే కదా. అంటే 5/8 రాసేద్దునా అంటే 20 లీటర్స్ ఉంటే 12 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఇది ఓకేనా. ఇది యాసిడ్ ఇది వాటర్. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ 8 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు అంటే ఇది 20 అవుతుంది ఇది కూడా ఎంత 20 అంటే రేషియో ఎలా ఉంటుంది చెప్పండి 1:1 అనేది ఆన్సర్. ఏజెస్ కూడా దీనిమా ఏజెస్ అంటే ఏం లేదు క్వశ్చన్స్ రేషియో ప్రపోర్షన్స్ ఉన్నాయి కదా మనం ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకుంటుంది 90% క్వశ్చన్స్ అలానే ఉంటాయి. ఆ టాపిక్ హోల్ టాపిక్ అంతా ఇది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 పర్సన్స్ ఉన్నారనుకోండి ఒక ఏజ్ 20 years రెండవ వ్యక్తి 24 years అనుకుందాం. క్లియర్ అక్కడ మీ ఏజ్ 20 years ఉంది మీ బ్రదర్ ఏజ్ 24 years ఉంది. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో ఒక 10 years తర్వాత కూడా అదే గ్యాప్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఉంటుంది. ఈ ఒక హింట్ ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ మధ్య గ్యాప్ అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఒక 4 years ఉన్నప్పుడు మీకు ఒక తమ్ముడు పుట్టాడు అనుకోండి. క్లియర్ అక్కడ అంటే అప్పుడు వాడి ఏజ్ 0. ఇప్పుడు అదే ఏజ్ వచ్చింది అనుకోండి మీ వయసు ఏముంటుందంటే 8 years అంటే రెట్టింపు ఉంటుంది. ఈ హింట్ గుర్తుపెట్టుకుంటారా ఓకే. అంటే జనరల్గా చూడండి అంటే గ్యాప్ చూడండి ఇద్దరి మధ్య వయసుల మధ్య గ్యాప్ 6 years ఉంది అంటే దాని అర్థము ఆ వ్యక్తికి 6 years వచ్చినప్పుడు అంటే చిన్నవాడికి 6 years వచ్చినప్పుడు వాడికి పెద్దవాడికి 12 years ఉంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ 2 years ఉంది అనుకోండి చిన్నవాడికి 2 years వచ్చినప్పుడు పెద్దవాడి ఏజ్ ఎంత ఉంటుంది రెట్టింపు 4 ఉంటుంది. ఇద్దరు చూడండి మా వైఫ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళ మధ్య గ్యాప్ 8 years ఉంది అనుకోండి దాని అర్థం ఏం చెప్పండి వైఫ్కి 8 years ఉన్నప్పుడు అతని ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి 16 ఉంటుంది. ఓకే ఈ హింట్స్ అక్కడ ఏజెస్లో డిస్కస్ చేద్దాం. ఇది అలా ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి ద 5th one చూడండి మా ద ఏజ్ ఆఫ్ ద వైఫ్ ఈజ్ 6 years less than ద ఏజ్ ఆఫ్ ద హస్బెండ్. వైఫ్ ఏజ్ ఎలా ఉందంట హస్బెండ్ ఏజ్తో కంపేర్ చేస్తే ఎలా ఉందంట 6 years చిన్నగా ఉందంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మా ద ఏజ్ ఆఫ్ వైఫ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ సెకండ్ డెలివరీ ఇన్ ఈక్వల్ టు ద ఏజ్ ఆఫ్ హర్ హస్బెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ డెలివరీ. ఏమి ఇస్తున్నాడు వైఫ్ సెకండ్ డెలివరీ అప్పుడు హస్బెండ్ ఫస్ట్ డెలివరీకి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఉంటుందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడమ్మా
ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ వెన్ దేర్ విల్ బి మ్యారీడ్ ఈజ్ 15:12. పెళ్ళైనప్పుడు వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉందంట 15:12. సెకండ్ చైల్డ్ వాజ్ బర్న్ ఆఫ్టర్ 8 years. పెళ్ళి అయిన 8 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టాడంట సెకండ్ చైల్డ్ పుట్టాడంట. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వెన్ దే హర్ ఫస్ట్ చైల్డ్, మొదటి కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ ఏజెస్ రేషియో ఎంత అన్నాడు. క్లియర్ అక్కడ మన గ్యాప్ ఎంత ఉంది చెప్పండి వాళ్ళిద్దరి మధ్య 6 years. అంటే పెళ్ళైనప్పుడు కూడా వాళ్ళ మధ్య గ్యాప్ అంతే ఉంటుంది కదమ్మా. పెళ్ళైనప్పుడు రేషియో ఎంత అని చెప్పండి 15:12 ఇచ్చాడు. అంటే 15కి 12కి మధ్య తేడా ఎంత చెప్పండి 3. 6/3 ఎంత 3 అంతే కదా. 6/3 అంటే 2 2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 2. ఇది ఒక అర్థమైందా. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 3 కదా, అంటే 2నే కదా. అంటే 15:12 అంటే పెళ్ళైనప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అంటే 30 years ఇంటూ 2 ఎంత 24 years. మీది ఓకేనా. హస్బెండ్కి 30 years ఉంది, వైఫ్కి ఎంత చెప్పండి 24 years ఉంది. ఇక నెక్స్ట్ చూడండి మా, ద ఏజ్ ఆఫ్ ద వైఫ్ అట్ ద సెకండ్ డెలివరీ ఈక్వల్ టు ద హర్ హస్బెండ్ దట్ టైం ఫస్ట్ డెలివరీ ఎంత ఉందో అంత దానికి సమానం అంట. కానీ ఇంకోటి ఇచ్చాడు చూడండి, సెకండ్ డెలివరీ ఎప్పుడు పెట్టినాడంట పెళ్ళైన 8 సంవత్సరాలకు. అంటే పెళ్ళైనప్పుడు ఆమె ఏజ్ ఎంత చెప్పండి 24. ఓకే, 8 సంవత్సరాల తర్వాత అంటే 32 years ఉన్నప్పుడు సెకండ్ చైల్డ్ పుట్టాడు. ఓకే, అప్పుడు ఆ ఏజ్ దేనికి సమానం అంటే ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు హస్బెండ్ ఏజ్కి సమానం అంట. అంటే అంటే 32 అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందమ్మా 2. అంటే చూడండి మా ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు వీడి ఏజ్ ఎంత 32 years. అంటే వైఫ్ది ఎంత ఉంటుంది 24 + 2 26 కదా. ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు వాళ్ళ రేషియో అంటే ఎంత ఉన్నట్టు రేషియో అడుగుతున్నాడు, ఎంత ఉన్నట్టు 16:30. అది ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఇక్కడ చూడండి మా, ఇది లాస్ట్ క్వశ్చన్ మా 2023లో ఇచ్చిన మెయిన్స్ లాస్ట్ క్వశ్చన్. 10 questions దగ్గర వచ్చాయి. క్వశ్చన్ చూడండి ఇచ్చాడు, 2 varieties of rice worth 126 rupees per kg and 135 rupees per kg and mixed with the third variety of rice in the ratio 1:1:2 respectively. If the mixture worth is 153 rupees per kg, then price of the third variety of the price per kilogram is. క్వశ్చన్ అర్థమైందా. ఇక్కడ 3 varieties ఉన్నాయంట. ఫస్ట్ వెరైటీ పర్ కేజీ ఎంత చూడండి 126 rupees per kg ఫస్ట్ది, రెండోది 136 rupees per kg రెండోది, మూడోది మా తెప్పట్ల అదే ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఏ నిష్పత్తులు కలుపుతున్నాడు 1:1:2 నిష్పత్తులు కలిపితే మొత్తం మిక్సర్ ఎంత కమ్ముతున్నాడు అంటే 153 rupees కమ్మితే మూడోది ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ. ఇక్కడ రేషియో పెద్దగా ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా చూడండి, ఫస్ట్ది 126 × 1 kg ఉందా అనుకుందాం, ఎంత అవుతుంది చెప్పండి. రెండోది మా 135 × 1 కదా 135 rupees. ఇక మూడోది తెలియదు మనకు x × 2 kgs కదా. కానీ మొత్తం ఎన్ని చెప్పండి 1 + 1 + 2 ఎంత 4 × 153 కదా వాడు అమ్మింది 12. ఓకేనా, 612 అమ్మాడు 4. ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత చెప్పండి 11 6 261 అంటే రిమైనింగ్ ఎంత చెప్పండి 1. ఓకేనా 5 ఇవి 2 kgs ఈ స్టెప్. ఓకేనా 2 kgs కాస్ట్ ఎంత వచ్చింది అంటే 351 rupees వస్తే 1 kg కాస్ట్ ఎంత అంటే హాఫే కదా ఎంత 175.50. అది ఆన్సర్. ఓకేనా. ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఇది కూడా ఏజెస్ ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ కిరణ్ ఈజ్ 7:5. ఇఫ్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years ఈజ్ 4:3, దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కిరణ్ ఈజ్. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఎవరెవరు, ప్రసాద్ ఒకరు కిరణ్. ఫస్ట్ ఏజ్ అంటే ప్రసాద్ది, రెండవది ఎవరిది కిరణ్ది. రేషియో ఎంత ఇది. ఓకేనా. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటున్నాడు 6 years అంటే +6 రాద్దాం మిడిల్లో న్యూమరికల్ ఒక వాల్యూవే. కొత్త రేషియో ఎలా ఉందంటున్నాడు 4:3. ఇది ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి మా 6 తీసుకుంటాం, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 1 బై ప్రపోర్షన్స్ వాల్యూ, అది ఎక్స్ వాల్యూ 20 21 డిఫరెంట్ ఎంత 1. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6 × 6 ఎంత అంటే 42 years × 6 ఎంత 30 years. ఇది ప్రెజెంట్, వాడు అడిగింది ఏది ప్రెజెంట్. ఇదే ఎవరిది కిరణ్ అంటే సెకండ్ పర్సన్. ఆన్సర్ ఎంత 30 years. The ratio of the earning of P and Q is 4:5. If the earning of P is increased by 20% and the earning of Q is decreased by 20%, the new ratio of their ages earning becomes 6:5. If Q earning is 1500 after reduction the earning of P initial was. క్వశ్చన్ అర్థమైందా. ఇద్దరు 2 persons ఉన్నారు, ఎవరు ఉన్నారు చెప్పండి. P ఉన్నాడు, Q ఉన్నాడు. వాళ్ళ ఇన్కమ్ రేషియో ఎలా అంటే 4:5 ఇచ్చాడు. P ఇన్కమ్ ఏమో 20% పెరుగుతుంది, Qది ఏమవుతుంది చెప్పండి 20% తగ్గితే కొత్త రేషియో ఎంత ఇచ్చాడు 6:5.
ఇంత దాకా ఇచ్చింటేమో కెనాట్ బి డిటర్మైన్ ఇది ఆన్సర్. ఎందుకంటే రెండు కూడా పర్సంటేజ్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్యూ ఎర్నింగ్ ఈజ్ 1500 ఆఫ్టర్ ద రిడక్షన్, తగ్గిన తర్వాత ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి మా ఫస్ట్ ఇన్కమ్ రేషియో ఎలా ఉంది చెప్పండి, 4:5. వీడి ఇన్కమ్ ఎంత అయింది అంటే ప్లస్ 20%, వీడి ఇన్కమ్ మైనస్ 20% అయినప్పుడు కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి, 6:5. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు 6:5లో 5 మనకి ఇచ్చేస్తున్నాడు. ఎంతంట ఇది 1500 అంటే ఇదైతే మనకు తెలుస్తుంది కదా మా, ఇంటూ 300 కదా, ఇంటూ 300 ఎంత చెప్పండి, ఇంతవరకు ఓకేనా 1800. మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, ప్రారంభంలో ప్రీ సంపాదన ఇక్కడ 1800 ఎప్పుడైంది చెప్పండి, 20% పెరిగిన తర్వాత, అంటే 100 ఉండేది ఏమవుతుంది చెప్పండి 120 అయితే 1800 ఎంత అంటున్నాడు. నిజమంటే దీంతో అవసరమే లేదు. అంటే ఏమవుతుంది చెప్పండి, 1800 బై 120 ఇంటూ 100, 25 26 6 1 6 300 ఎంత చెప్పండి 1500. ఆన్సర్ ఎంత అంటే 15. వాటి మధ్య ఇద్దరు కలిపి ఇస్తే అలిగేషన్ అప్లై చేసుకుని, ఇక్కడ అలిగేషన్ అవసరం లేదు ఎందుకంటే ఇండివిజువల్. నిజమంటే ఈ రేషియోతో కూడా అస్సలు అవసరం లేదు. గమనించండి, వాడు జనరల్ మిస్గైడ్ చేయడానికి ఇచ్చాడు తప్ప ఆ రేషియో ఎందుకు చెప్పండి అక్కడ కదా. ఆ రేషియో ఎక్కడ వాళ్ళే మనం చూడండి, ఇక్కడ 5 వాళ్ళేది, ఈ 4 కూడా వాళ్ళే. మనకు 6:5 ఉంటే ఇది 1500 అయితే 6 ఎంత, ఇది ఇంతకుముందు ఏంది 20% పెరిగింది ఇది కాబట్టి ఇంతకుముందు ఎంత. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 2 friends P and Q have saving the ratio 4:5. P and Q decide to buy a gift for their sister, sharing the cost of ratio 3:4. If after buying the gift is noticed that the amount of left to P is 2/3 of times the savings amount and the amount left with Q is 145, then the value of that gift is. క్వశ్చన్ అర్థమైందమ్మా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళిద్దరు కూడా చెల్లెలి కొంటున్నారంట. నిజమంటే అక్కడ బ్రదర్స్ ఉండాలి ఓకేనా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళ చెల్లెలకి ఏం చేస్తున్నారంటే గిఫ్ట్ కొంటున్నారంట. వాళ్ళ సేవింగ్స్ రేషియో ఎలా ఉన్నాయి చెప్పండి స్టార్టింగ్లో 4:5. అంటే ఏ కాడ 40 రూపీస్ ఉంటే బి కాడ 50 రూపీస్ ఉంది, వీడి కాడ 80 ఉంటే వాడి కాడ 100 ఉన్నట్టు ఓకేనా. ఆ రేషియోలో వాళ్ళు ఎలా కాస్ట్ పంచుకుంటారంటే 3:4 నిష్పత్తిలో పంచుకుంటారంట గిఫ్ట్ని. ఎంతమా 3:4 నిష్పత్తిలో పంచుకుంటారు. నెక్స్ట్ టైం ఇస్తున్నాడంటే వాళ్ళు గమనించింది ఏంటంటే గిఫ్ట్ కొన్న తర్వాత పీ కాడ ఎంత మిగిలాయంటే వాడి కాడ ఉన్న అమౌంట్ 2/3 వంతు మిగిలాయంట. అంటే వాడి కాడ 3 రూపాయలు ఉంటే 1 రూపాయి ఖర్చు పెట్టుకున్నాడు అంతే కదా. అదే చూడండి మా వీడి కాడ ఎంత మిగిలినాయంట, క్యూ కాడ 145 రూపీస్ మిగిలినాయంట. అయితే గిఫ్ట్ కాస్ట్ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు మా స్టార్టింగ్ చూడండి రేషియో ఎలా ఉంది చెప్పండి, 4:5 ఉంది. ఇతడు ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 1/3 కదా ఖర్చు పెట్టేది, అంటే 2/3 మిగిలింది అంటే 1/3 కదా ఖర్చు పెట్టేది. ఇతడు సేవింగ్స్ ఎంత మిగిలాయి చెప్పండి 145 రూపీస్. ఇంతవరకు ఓకేనా. మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి మా వాళ్ళు 4:5 ఉన్నప్పుడు 4 + 5 ఎంత 9 కదా. అంటే మనం చూడండి దీన్ని 180 అనుకుంటే ఇదేమవుతుంది చెప్పండి, ఇది 180 అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుందమ్మా ఇంటూ 360 అనుకుందామా. 4 అనేది 360 అయితే ఇదేమవుతుందమ్మా ఇంటూ 90 కదా నేను చేసింది 450. ఇది ఓకేనా. అంటే చూడండి మా వీడి కాడ 360 రూపీస్ ఉంది, వాడి కాడ ఎంత 450 రూపీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న అమౌంట్లోంచి వీడు ఏం చేస్తాడు చెప్పండి 2/3 ఖర్చు పెడుతున్నాడు, 1/3 ఖర్చు పెడుతున్నాడు. అంటే 1/3 అంటే ఎంత చెప్పండి, అంతే కదమ్మా. 1/3 అంటే ఎంత, వీడు 120 రూపీస్ ఖర్చు పెట్టాడు. వీడు ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు కానీ రేషియో ఉంది మా గిఫ్ట్ రేషియో ఎంత ఇచ్చాడు చెప్పండి 3:4 కదా. అంటే చూడండి 3 అనేది 120 అయితే ఎంత అయింది చెప్పండి ఇంటూ 40 కదా. అంటే ఇంటూ 40 ఎంత 160. ఈ స్టెప్ ఓకేనా. చూడమ్మా గిఫ్ట్ కాస్ట్ 120 + 160 ఎంత 280 అనుకున్నప్పుడు క్యూ కాడ మిగిలిన అమౌంట్ ఎంత చెప్పండి 450లోంచి 160 పోతే 290. ఓకే, మనం గిఫ్ట్ 280 అనుకున్నప్పుడు మిగిలింది ఎంత అంటే 290. ఇది ఓకేనా. కానీ ఇప్పుడు వాడి కాడ మిగిలింది ఎంత చెప్పండి 145 ఉంటే ఎంత 145/290 ఇంటూ 280. 140 రూపీస్. గిఫ్ట్ కాస్ట్ ఎంత అంటే 140. రాసుకోండి, ఇంకోసారి చెప్తాను. క్వశ్చన్ గమనించండి మా ఇక్కడ ఏముంటుంది అంటే 2 రేషియోస్ ఉంటుంది, ఒక అమౌంట్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ ఉంటుంది. చూడండి ఫ్రాక్షన్ చెప్తున్నాడు 2/3 అని. అంటే 2/3 అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు 66 అని కదా. పర్సంటేజ్ వదిలేసేయండి. ఇక్కడ చూడండి మనకేమవుతుంది అంటే ఫస్ట్ ఎలా ఇచ్చాడు చెప్పండి రేషియో 4:5 ఇచ్చాడు. తర్వాత వీడు ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే 2/3 మిగిల్చుకున్నాడు. అంటే ఖర్చు పెట్టింది ఎంత 1/3. వీకాడ మిగిలింది ఎంత 145 రూపీస్. మా కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి, వాళ్ళు గిఫ్ట్ ఎలా పంచుకుంటున్నారు 3:4. ఇంతవరకు ఓకేనా. ఇక్కడున్న మన వాల్యూ చూడండి మా 4 ఉంది, 5 ఉంది, 3 ఉంది. ఇక్కడున్న వాల్యూ 4తో 3తో డివైడ్ కావాలి. వీటి తీసుకున్న వాల్యూ ఏం చూడండి 1/3 తీసేయాలి కదా. అంటే అది 4తో డివైడ్ కావాలి ప్లస్ 3తో కూడా డివైడ్ చేయాలి. ఎంత తీసుకుందని చెప్పండి 4 3 12 ఓకేనా. 120 అనుకుందునా. 4 అనేది 120 అనుకుంటాను. ఇంతవరకు ఓకేనా. 120 అన్నప్పుడు వాడు 1/3 ఖర్చు పెడుతున్నాడు. ఎంత పెడుతున్నట్టు 40 రూపీస్. ఇది 3 అనేది 40 అయితే 4 ఎంత అని తీసుకుంటాం.
కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ డివైడ్ అయ్యేది నెంబరు 9తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటున్నాం అంతే. ఇక్కడ చూడండి 40 వచ్చింది కదా, మా 3 అనేది 40 అయితే 4 ఏమవుతుంది 160/3 వస్తుంది. అక్కడ ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే చూడండి ఫస్ట్ రేషియో ఎలా ఉంది 4:5 ఉంది. వీడు ఖర్చు పెట్టేది 1/3. తర్వాత ఎలా పెడుతున్నాడు మా 3:4 కదా. అంటే చూడండి మా 3 3 9, 9 4 ఎంత 36. అంటే 36తో డివైడ్ అంటే చూడండి 9తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ 3 అని 360 రాసుకుంటున్నాం. అది 180 అయినా రాయొచ్చు. ఇంతకుముందు ఎంత తీసుకున్నాం ఇక్కడ 360 కదా, 360 180 రాసుకుందామా. 180 వేసుకుని వస్తుంది ఏదైనా సరే డివైడ్ నెంబర్ మా. ఇది 360 అయితే ఇది చూడండి ఇంటూ 90 అయింది కాబట్టి ఇక్కడ కూడా 90 ఎంత 450. అంటే వీడి ఇన్కమ్ ఏమో 360 రూపీస్, వీడి ఇన్కమ్ ఎంత 450. దీంట్లోంచి 130 తీసేసి ఎంతమా 120. 3 అనేది 120 అయితే 4 ఏమవుతుంది చెప్పండి 160. ఇప్పుడు వీడి సేవింగ్ ఎంత చెప్పండి 290 అంతే కదమ్మా. 160 రూపీస్ కదా, 250 రూపీస్లో 160 ఖర్చు పెట్టాడు ఎంత 290. గిఫ్ట్ కాస్ట్ ఎంత అయింది 280 ఉన్నప్పుడు వాడికి ఎంత మిగిలింది చెప్పండి 290 మిగిలింది. అయితే ఇప్పుడు మిగిలింది 145 ఉంటే ఇది ఎంత 145/290 × 280 వేసేస్తాం. వచ్చేది ఎంత అంటే 140 రూపీస్. ఓకేనా. ఇలా 2 రేషియో ఉన్నప్పుడు ఒకటే అజ్యూమ్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 రేషియోస్ ఉంటాయి. ఒకటేమో పర్సంటేజ్ వాల్యూ ఉంటుంది, రెండోది ఏమో అమౌంట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ వాల్యూని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మనం ఇందాక చేసిన మోడల్ క్వశ్చన్ చేస్తారా. 2 vessels A and B contain milk and water mixed in the ratio 5:2 and 7:6 respectively. The ratio of the quantities in which is mixer in vessel A and B are mixed into vessel C to obtain a new mixer with milk and water in the ratio 8:5. మన క్వశ్చన్ చూడడం ఏం చేస్తున్నాడు అంటే 2 మిక్సర్స్ ఉన్నాయంట. దాంట్లో ఎలా ఉన్నాయంట 2 విజిల్స్లో ఏబి అనే 2 విజిల్స్ ఉన్నాయి. దాంట్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంటే ఫస్ట్ దాంట్లో 5:2 ఉంది, రెండో దాంట్లో 7:6 ఉంది. ఆ 2 తీసుకొచ్చి మూడో దాంట్లో పోతున్నాడు సిలో. అప్పుడు ఎలా వచ్చిందంటే రేషియో 8:5 వస్తే స్టార్టింగ్ ఆ రేషియో ఎలా తీసుకున్నాడు అంటున్నాడు. క్లియర్ అక్కడ. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఫస్ట్ ఎలా ఉంది చెప్పండి ఏలో 5:2 అంటే 5/7 ఓకేనా. 5:2 కదమ్మా. 5 + 2 ఎంత అంటే 7 రాసా. మిల్క్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం. రెండోది ఎంత అని చెప్పండి 13. 7 + 6 ఎంత 13. నెక్స్ట్ చూడండి 8/13. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డినామినేటర్ ఉన్న వాల్యూకు ఎల్సిఎం తీసుకుంటాం. అంటే 7 13 ఎల్సిఎం ఎంత అంటే 91 కదా. ఇంటూ 13 ఇంటూ 7 ఇంటూ 7 అంటే ఇంటూ 13 ఎంత చెప్పండి. ఈ వాల్యూ మాత్రం తీసుకుంటూ చూడండి 65 ఇంటూ 7 కదా 49. ఇది ఇంటూ 7 ఎంత 56. డిఫరెన్స్ చూడండి 9. ఆన్సర్ ఎంత అంటే 7:9 ఉండాలి. మా రేషియో ఎంత అంటే 7:9. అర్థమైందా. ద రేషియో ఆఫ్ ద మనీ అవైలబుల్ with P and Q is 4:5 and the ratio of the money available Q and R is 5:6. P has 28 rupees, then the amount of money R has. మనకి ఏమి ఇచ్చాడు అంటే PQ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 4:5 ఇచ్చాడు. నెక్స్ట్ ఎవరు తీస్తున్నాడు QR R ఇచ్చాడు. QR ఎంత అంట ఇది 5 అనేది 5 అయితే ఇక్కడ కూడా ఎంత ఉన్నట్టు 6 కదా. వాళ్ళ ఇన్కమ్స్ రేషియో ఎలా ఉన్నట్టు 4:5:6. ఎవరు తీస్తున్నాడు ఆడ P. 4 అనేది ఎంత 280 అయితే R ఎంత అంటున్నాడు అంటే 6/4 × 280 1s 70 420 రూపీస్ ఎంత ఉన్నట్టు అంటే 420. నెక్స్ట్ వన్ ద స్పీడ్ ఆఫ్ 3 cars are in the ratio 3:4:7. The ratio of the time taken by them travel the same distance is. మా టైం రేషియో ఇచ్చాడు 3 కార్ల వేగాల స్పీడ్ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి 3:4:7. ఇంతవరకు ఓకేనా. మనకి ఏమడి కాదంటే టైం రేషియో అడుగుతున్నాడు. నిజం అంటే టైం ఈక్వల్ టు ఏం చెప్పండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. డిస్టెన్స్ బై వెలాసిటీ అంటే స్పీడ్. క్లియర్ ఓకేనా. అంటే ఇక్కడ చూడండి మన కాడేమో స్పీడ్ ఉంది, డిస్టెన్స్ లేదు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తేనే కదా మనకు టైం వచ్చేది. కాబట్టి ఆ డిస్టెన్స్ చూడండి 3 కూడా సమాన దూరాలే కదా వెళ్ళింది. ఇది ఎంత వెళ్ళిందో అదే దూరం అది వెళ్ళింది, అది కూడా అదే కదా. కాబట్టి 3కి 4కు 7కి ఎల్సిఎం తీసుకున్నాం. అంటే చూడండి 3కి 4కు ఎల్సిఎం ఎంత అంటే 12 12 7 ఎంత క్లియర్ అక్కడ. అది ట్రావెల్ చేసే దూరం ఎంత 84 కిలోమీటర్స్. 84 కిలోమీటర్స్ 3 kmph వేగం తెలుస్తుంది అనుకోండి. ఎంత టైం పడుతుంది చెప్పండి 28:4తో చూడండి 21 7తో 12. సింప్లిఫై అవుతుందా కాదు కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 28:21:12. అర్థమైందా. ఇక్కడ ఎల్సిఎం అనేది ఏం చెప్పండి డిస్టెన్స్ ఇది
డిస్టెన్స్, అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై 3 కార్స్ ఏ, బి అండ్ సి కవర్ ద సేమ్ డిస్టెన్స్ 3:4:7. టైం రేషియో ఇచ్చాడు. ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ ఈజ్ 28 kmph మోర్ దెన్ దట్ ఆఫ్ ద కార్ బి. దెన్ ద టైమ్ నీడ్ టు కార్ సి టు కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ 816 kilometers. క్వశ్చన్ అర్థమైందా? మనకు ఫస్ట్ చూడండి ఇచ్చాడు, 3 కార్లు ఉన్నాయంట, అవి తీసుకునే టైం రేషియో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు టైం రేషియో? 3:4:7 ఇచ్చాడు. మా టైం రేషియో ఉన్నప్పుడు మనకు అక్కడ స్పీడ్ రేషియో ఉన్నట్టే కదా. టైం రేషియో ఎలా ఇచ్చాడు? 3:4:7. ఓకేనా? అంటే ఇంతకుముందు ఇచ్చినట్టే కదమ్మా. 3, 4, 7 అంటే ఎల్సిఎం ఏది చెప్పండి? 84. అంటే ఇక్కడ చూడండి స్పీడ్ రేషియో ఎలా ఉన్నట్టు ఎంత వచ్చింది ఇందాక? 28:21:12. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు మా? నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ద స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ 28 kmph మోర్ దెన్ దట్ ఆఫ్ బి. ఏబిసి కదా ఇచ్చింది. దేని గురించి చెప్పిస్తున్నాడు? ఏదంటే బి కన్నా ఎంత ఎక్కువ ఉందంట? 28 ఎక్కువ ఉంది. అంటే డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 7 కదా. అంటే 28/7 రాస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ వాల్యూ 4 కదా. అంటే ఇంటూ 4 ఎంత చెప్పండి? 32,112. ఇంటూ 4 ఎంత అంటే 84. ఇంటూ 4 ఎంత అంటే 48 kmph. వీటి వేగాలమా, ఒకటిదేమో 112 ఉంది, ఇంకోటి 84 ఉంది, రెండోది 48 ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? 816 kilometers వెళ్ళడానికి సికి పట్టే టైం అంటున్నాడు. అంటే 816/48 అంటే ఎన్నిసార్లు పోతుంది? 86 అనా? నెక్స్ట్ వన్ చూడండి, మూర్తి సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ ద రేషియో 2:3. ఇఫ్ హీస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ హీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 12%, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హీస్ సేవింగ్స్ ఈస్. క్వశ్చన్ అర్థమైందా? మూర్తి అనే పర్సన్ ఉన్నాడంట, అతను ఏమి ఇస్తాడు చెప్పండి? సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రేషియోలో ఉందంట 2. సేవింగ్స్ ఏమో 2 ఉంటే ఎక్స్పెండిచర్ 3 ఉందంట. తర్వాత ఏం ఇంక్రీజ్ అవుతున్నాయేమో? ఆయన ఇన్కమ్ ఏమో 10% పెరుగుతుందంట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఏమో 12% పెడితే సేవింగ్స్ మీద ఎఫెక్ట్ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా? రేషియో చూడమ్మా, ఇన్కమ్ గురించి అసలు మాట్లాడట్లే అక్కడ. రేషియో మనం చూడండి, సేవింగ్స్ ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉంది చెప్పండి? 2:3 ఉన్నప్పుడు ఇన్కమ్ ఎంత ఉన్నట్టు అంటే 5 ఉన్నట్టే కదా. 2 రూపాయలు సేవింగ్ చేసుకుంటాడు, 3 రూపాయలు ఖర్చు పెట్టాడంటే మొత్తం ఎంత వచ్చినట్టు? 5. ఇది ఓకేనా? అంటే దీన్ని నేను 50 అనుకుంటున్నా, దీన్ని 20, దీన్ని 30, లేకుంటే 100 వేసుకుంటే కూడా పోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్కమ్ ఎంత పెరుగుతుందంట? 10% పెరగడం అంటే 5 రూపీసే కదా. ఇప్పుడు వాడి ఇన్కమ్ 55 రూపీస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్స్పెండిచర్ ఎంత పెంచుకుంటున్నాడు? 12% పెరగడం అంటే 12% ఎంత చెప్పండి? 3.6 కదా. అంటే ఎంత? 33.6. అంటే వీటి మధ్య డిఫరెంటే కదా. చూడండి 50కి 30కి మధ్య డిఫరెంటే సేవింగ్స్. అంటే వీటి మధ్య డిఫరెంట్ చూడండి. 55లోంచి 33.6 తీసేసేయండి. 55.0లోంచి 33.6. 4 ఓకేనా? అంతే కదమ్మా. 21.4 ఇంతవరకు ఓకేనా? ఇంతకుముందు 20 రూపాయలు చేసేవాడు ఇప్పుడు ఎంత చేస్తాడు చెప్పండి? 21. అంటే ఎంత పెరిగింది చెప్పండి? 1.4 కదా. 1.4 బై స్టార్టింగ్ ఎంత ఉంది? 20 × 100 1s 5s ఎంత అంటే 7%. ఎంత పెంచాడు అంటే 7% సేవింగ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 బాయ్స్ 18 women and 15 men వర్కింగ్ టుగెదర్ ఎర్నడ్. 12 boys 18 women and 15 men working together earned 2070 rupees in a day. If the daily wages of a man, a woman and a boy are in the ratio 4:3:2, then the sum of the daily wages of 1 man, 2 women and 3 boys is. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? 12 men ఉన్నారు, 12 boys, 18 women, 15 men కలిపి ఎంత సంపాదిస్తారంట? పర్ డేకి 2070 రూపీస్ సంపాదిస్తారంట. డైలీ ఎర్నింగ్ వాళ్ళ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి? ఫస్ట్ మెన్ ఇచ్చాడు, గమనించండి. మెన్ ఏమో 4 ఇస్తే ఉమెన్కి ఏమో 3, బాయ్కి ఏమో 2 ఇస్తున్నాడు. అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే 1 men, 2 women, 3 boys కలిసి ఎంత ఎర్న్ చేస్తాడు అంటున్నాడు. క్లియర్ ఓకేనా? ఫస్ట్ మెన్ ఎంత, బాయ్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ 12 రాస్తున్నా, ఇది ఓకేనా? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్, తర్వాత ఉమెన్స్ కదా. ఉమెన్స్ ఎంతమంది? 18 members. మెన్ ఎంతమంది ఉన్నారు? 15. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి మా, ఒక మెన్కి ఎంత వస్తుంది చెప్పండి? స్టార్టింగ్లో చూడండి, వీడు ఇచ్చిన రేషియో చూడండి. ఫస్ట్ మెన్నే కదా 4. డైలీ వేజెస్ ఆఫ్ మెన్, ఉమెన్, బాయ్స్ ఇలా ఇచ్చాడు. అంటే మెన్కి ఎంత వస్తుంది అంటే 4 రూపీస్ వస్తుంది, ఉమెన్కి ఎంత వస్తుంది? 3. ఇదే అనుకున్నాం అనుకోండి, 2 రూపీస్ అనుకున్నా కూడా 24 రూపీస్ ఓకేనా? ప్లస్ 54 ప్లస్ 60 యాడ్ చేయండి మా, ఇది 54, 78, 138. అంతే కదా. 24 ప్లస్ 54 ఎంత? 78 ప్లస్ ఒక 60 ఎంత? 138. చూడమ్మా, మనకు వచ్చిన అమౌంట్ 138 అయితే వాడు ఏమంటున్నాడు అంటే 2070 అంటున్నాడు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి ఇచ్చిన కాంబినేషన్ చూడండి, ఎంతమంది మెన్ అంట? 1 men అంటున్నాడు. ఇక్కడ రాసి చూడమ్మా, 1 men ఇస్తున్నాడు, తర్వాత 2 men ప్లస్ 3 boys. మెన్కి ఎంత వస్తుంది అంటే 4 రూపీస్ వస్తుంది, ఉమెన్కు 3 రూపీస్ వస్తుంది, బాయ్కి 2 రూపీస్. 4 ప్లస్ 6 ప్లస్ 6 ఓకేనా? అంతే కదా. 1 menకి ఎంత ఇస్తున్నాం? 4 రూపీస్.
ఉమెన్కి ఎంత ఇస్తున్నాం 3 రూపీస్, బాయ్కి ఎంత 2 రూపీస్. అంటే 4 + 6 + 6 ఎంత 16. ఇది 16 ఉంటే ఇది ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16/138 × 2070. కట్ చేద్దామా? ఎంత కట్ చేద్దాం? 23 2s 23 30s 2 1s 2 8 ఎంత వస్తుందో 240. ఆన్సర్ ఎంత అంటే 240. నెక్స్ట్ వన్ చూడండి. 2 numbers are in the ratio 11:13. If 12 is subtracted from the each, the ratio becomes 7:9. The smaller number is 2 numbers ratio 11:13. ఓకేనా? ప్రతి నెంబర్ ఎంత తగ్గిస్తున్నాడు? 12. ఎక్స్క్యూజ్ మీ. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? 12 ఇంటూ, మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ప్లస్ ఉన్న మైనస్ ఉన్న మనకు అనవసరం. సైన్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న మాత్రం ఇది యాడ్ చేస్తాం అంతే. ఓకే, 12 ఇంటూ గ్యాప్ ఎంత చెప్పండి? 2 బై ప్రపోర్షన్స్ వాల్యూ 91 99 మధ్య డిఫరెంట్ ఎంత 8. ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఏది అడుగుతున్నాడు? స్మాలర్ అంటే 33. ఆన్సర్ ఎంత అంటే 30. క్వశ్చన్స్ పెరిగే కొద్దీ స్టాండర్డ్ తగ్గుతాయి. ఎందుకంటే స్టార్టింగ్ 2023 అలా వెళ్తున్నాం కాబట్టి 2016కి వచ్చాక ఏమవుతుంది చెప్పండి? ఈజీ అవుతుంది అంతే, అంతకనే లేదా. ఓకే, అందుకే ఫస్ట్ అవి చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇవి చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ ఇవి చేసుకుంటే పోతే అవి డిఫికల్ట్గా అనిపిస్తాయి. ఓకే, అందుకే రివర్స్ వెళ్తారు. ఫస్ట్ 2023 ఇచ్చాం అంటే ఏమవుతుంది? అవి నేర్చుకుంటే ఇవేమవుతుంది చెప్పండి? ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 186. ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ 2:3 అండ్ ద బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్. చూడండి 3 నెంబర్లు ఇచ్చాడు. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబర్స్ ఉన్నాయి. కానీ రెండు కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ 2 ఎంత అంట 2:3. ఈ రెండు అన్నట్టు 7:9. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 మోడల్స్. ఇక్కడ 7 రాసేసి ఇక్కడ 3 రాసామనుకోండి. ఈ రెండు ఎంత 14 21 27. ఇది రేషియోమా? లేకుంటే చూడండి 7 2s రాయొచ్చు, 7 3s నెక్స్ట్ 9 3s 27. ఇది రేషియో దాకా ఓకేనా? అంటే ఈ వాల్యూస్ మనం యాడ్ చేసినది. ఇప్పుడు చూడండి మనకి ఏమడుతున్నాడు? రెండో సంఖ్య అంటున్నాడు. అంటే రెండో సంఖ్య ఎంత ఉంది? 21 బై మొత్తం యాడ్ చేయండి. 35 60 62 ఇంటూ 6 ఇంటూ 3నే కదా 63. ఆ నెంబర్ ఎంత అంటే 63. నెక్స్ట్ వన్. ద ప్రైస్ ఆఫ్ స్కూటర్ అండ్ టెలివిజన్ సెట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ద స్కూటర్ కాస్ట్ ఈజ్ 10,000 మోర్ దెన్ ద టెలివిజన్ సెట్. ద ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ మనకేమి ఇచ్చాడంటే టెలివిజన్ స్కూటర్ రేషియో. ఫస్ట్ ఏమో స్కూటర్, తర్వాత టెలివిజన్. ఎలా ఉందంటే 3:2 ఉందంట. స్కూటర్కి టెలివిజన్ మధ్య డిఫరెంట్ ఎంత అంటే 10,000 అంటున్నాడు. ఏది అడుగుతున్నాడు? స్కూటర్ అడుగుతున్నాడు. స్కూటర్ ఎంత చెప్పండి? 3 కదా. అంటే గ్యాప్ 1 అనేది 10,000 అయితే 3 ఎంత అని అడుగుతున్నాడు అంతే. 3/1 ఇంటూ 10,000 30,000. When 30% of a number is added to another number, the second number increased by 20%. Then the ratio between the first and second numbers. When 30% of a number is added to another number, the second number is increased by 20%. Then the ratio between the first and second number is. Question అర్థమైందా? 2 నెంబర్లు ఉన్నాయంట. 2 నెంబర్లో మొదటి నెంబర్లోంచి ఎంత తీసుకున్నాడు చెప్పండి? 30% తీసుకొని రెండో నెంబర్కి యాడ్ చేస్తే రెండో నెంబర్ ఎంత పెరుగుతుందంట? 20%. అంటే దాని అర్థం 30% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఏ ఈక్వల్ టు 20% ఆఫ్ బీనే కదా. ఆ నెంబర్ ఏబి అనుకుంటే మొదటి సంఖ్య ఉంది, దాంట్లో నుంచి 30% తీసుకుంటే అది తీసుకొచ్చి యాడ్ చేస్తే అది 20% పెడుతుందంటే ఈ 30% అయితే దానికి 20%కే కదా సమానం. అంటే బి అనేది పెద్దగా ఉన్నట్టు ఏం చెప్తున్నట్టు చిన్నగా ఉన్నట్టే కదా. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ ఉంది, ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎల్సిఎమే కదా. 30కి 20కి ఎల్సిఎం ఎంత? 60. అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి మా? 2 times పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? 3 times. వాటి రేషియో ఎలా ఉన్నట్టు అంటే 2:3 ఉన్నట్టు. అర్థమైందా? If x is to y equal to 3:4, then 7x plus 3y is to 7x minus 3y equal to ఇది తెలుగులో ఒక ఎంటర్ కొట్టాలి అక్కడ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే x is to y equal to ఎంత 3:4 అంట. క్వశ్చన్ ఏమంటాడు? 7x plus 3y is to 7x minus 3y ఎంత అన్నాడు. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత 3 ఉన్నట్టు, y వాల్యూ ఎంత 4. సబ్స్టిట్యూట్ చేయడమేమో. అంటే చూడండి 7 ఇంటూ x వాల్యూ ఎంత 3 21
3 into 4 ఎంత 12. యాడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి 33 ఈస్టు. రెండోది ఎంత చూడండి 7 into 21 minus 12. డిఫరెంట్ ఎంత 9. 11:3 అనేది ఆన్సర్. క్వశ్చన్ చూద్దామా. 8,750 rupees is to be distributed to 3 persons P, Q and R. Q receive, R receive together. Q receive ఏమి ఇచ్చాడమా Q receive P and R. P మరియు R ఇద్దరు దాంట్లో Qకి ఎంత వస్తుందంటే 1/4 వస్తుంది అంట. నెక్స్ట్ మా P receives 1/5 of 2/5 of Q and R receive together. P receive అడిగాడా. ఓకే కొంచెం కరెక్షన్ చేద్దాం చూడండి మా. 8,750 rupees is to be distributed to 3 persons PQR. Q receive 1/4 of P and R together receive. The amount of P receives 2/5 of what amount of Q and R receive. Then P receives. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ కరెక్షన్ చేసుకుంటారా. Qకి ఎంత వస్తుంది అంట P మరియు Rకి వచ్చేదంట 1/4 వంతు. Pకి ఎంత వస్తుందంట Q మరియు Rకి వచ్చేదంట 2/5 వంతు వస్తే క్వశ్చన్ ఏమిస్తున్నాడు Pకి ఎంత వస్తుంది అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి. ఇచ్చిన పర్సన్స్ ఎవరు చెప్పండి PQRే కదా. ఓకే Pకి ఎంత వస్తుందంట 2/5 of QRకి వచ్చేదాంట్లో 2/5 వస్తుంది. ఓకేనా. అంటే Pకి ఎంత వస్తుంది అంటే 2/7. ఓకేనా. వాళ్ళిద్దరికి వచ్చే 5 + 2 కలిపితే 7. 2/5 అనేది ఎవరికి ఇది అర్థమైందేమో. Pకి ఎంత వస్తుంది అంటే 2/7. Qకి ఎంత వస్తుంది చెప్పండి 1/4 అంటే 1/5. ఓకేనా. చూడండి 7 5కి ఎల్సిఎం ఎంత 35 రూపీస్ ఉంటే వీడికి ఎంత వస్తుంది చెప్పండి 7 1 7 5 అంటే 10. ఓకేనా. నిజమంటే వీడికి ఎంత వస్తుంది అంటే 35 తీసుకుంటే వీడికి ఎంత 7 వస్తుంది. రిమైనింగ్ ఎంత 17 పోతే రిమైనింగ్ ఎంత మా 18. కానీ నిజంగా అది అవసరంలో వాడికి అడిగింది పీనే కదా. అంటే మనం అనుకున్న అమౌంట్ 35 రూపీసే కదా. దాంట్లో వాడికి ఎంత వస్తుంది 10 వస్తుంది. అంటే 10/35 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడు 8750. కట్ చేయండి మా. 5 2s 5 7s అనా డైరెక్ట్ దాన్ని కట్ చేసింటే అయిపోయేది. చూడు మా 10/35 ఇంటూ ఎంత ఇచ్చాడు 8750. 35 2s 70. ఓకేనా. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది మా 175 అంటే 5దే కదా 2500. అది ఆన్సర్.